భ్యో నమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ గురుభ్యో నమ. రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి సంహరించిన తరువాత లంకారాజ్యానికి విభీషణుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. ఆ పట్టాభిషిక్తుడైన విభీషణుడితోటి గంధర్వులు, చారణులు, సిద్ధులు, సాధ్యులు, వానరులు, సుగ్రీవుడు మొదలైన వారందరితో కలిసి గంధమాదన పర్వతం మీద నించునున్నాడు. విలాసంగా కోదండం పట్టుకుని నిలబడిన ఆ కోదండరాముణ్ణి చూసి విభీషణుడు రెండు చేతులు జోడించి ప్రార్థన చేసి ఆయనతో ఒక విషయాన్ని ప్రస్తావించాడు. స్వామి, మీరు ఈ సేతువుని నిర్మాణం చేసి లంకాపట్టణంలోకి ప్రవేశించి ఈ రావణాసురుని యొక్క సైన్యాన్ని నిర్మూలనం చేశారు. కానీ మీరు ఈ విజయం సాధించి వెళ్ళిపోయిన తర్వాత శత్రురాజులు మదోన్మత్తులై ఈ సేతువు మీదుగా ప్రయాణం చేసి లంకాపట్టణంలో ప్రవేశించి నన్ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మీరు మీ ధనుష్కోటితో, అంటే మీ ధనస్సు యొక్క చివరి భాగంతో ఈ సేతువుని ధ్వంసం చెయ్యండి అని ప్రార్థించాడు. విభీషణుడు చెప్పిన మాటలలో ఉన్న సత్యాన్ని గ్రహించిన రామచంద్రమూర్తి తన ధనుష్కోటితో సేతువుని భంగం చేశాడు. ఎక్కడ సేతువుని రాముడు భగ్నం చేశాడో ఆ తీర్థానికి ధనుష్కోటి తీర్థము అని పేరు. స్కంద పురాణంలో బ్రహ్మఖండంలో సేతు మహాత్మ్యము అన్న విషయంలో దీని గురించి చాలా విశేషంగా ప్రస్తావన చేయబడింది. ఈ ధనుష్కోటి తీర్థం చాలా చాలా గొప్ప తీర్థం. దాని గురించి చెప్తూ బిభేద ధనుష కోట్యాన్వసేతుం రఘునందన అతో ద్విజాహ తతస్తీర్థం ధనుష్కోటి రితిశ్రుతం. రాముడు తన ధనస్సు యొక్క చివరి భాగంతో సేతువుని ధ్వంసం చేశాడు కాబట్టి దీనికి ధనుష్కోటి తీర్థము అని పేరు వచ్చింది. ఈ తీర్థం ఎంత గొప్పది అంటే యస్యాహ స్మరణమాత్రేణ ముక్తస్యాన్ మానవో భువి ధనుష్కోటిం ప్రవిశ్యంతి స్నాంతివా కథయంతియే అష్టావింశతి భేదాంస్తే నరకాన్నో నభుంజతే. ఎవరైతే ఈ ధనుష్కోటి తీర్థాన్ని చూస్తున్నారో, అక్కడికి వెడుతున్నారో, స్నానం చేస్తున్నారో, ఆ తీర్థం గురించి చెప్తున్నారో, దాని గురించి వింటున్నారో వాళ్ళందరూ కూడా మోక్షాన్ని పొందుతారు. అంటే కలియుగంలో ఇంకా ఇంత తేలికైన మార్గాలు ప్రతిపాదింపబడడం అన్ని విషయాలలోనూ సంభవం కాదు. ధనుష్కోటి తీర్థము ఎంత గొప్పది అని చెప్పడానికి ఇదే ఒక పెద్ద ప్రమాణం. అటువంటి ధనుష్కోటి తీర్థం ఏదైతే ఉందో దానిని స్మరించినంత మాత్రం చేత మోక్షం కలుగుతుంది అని. అంత గొప్ప తీర్థం అది. ధనుష్కోటౌ సకృత్వ స్నానాత్ అశ్వమేధ ఫలం లభేత్. ధనుష్కోటి తీర్థంలో ఒక్కసారి స్నానం చేసినంత మాత్రం చేత అశ్వమేధయాగం చేస్తే ఏ ఫలితం కలుగుతుందో ఆ ఫలితం కలుగుతుంది. నిజానికి కలియుగంలో అశ్వమేధయాగం లేదు, కానీ ఆ అశ్వమేధయాగం ఉంటే దాన్ని చేస్తే ఏ ఫలితం కలుగుతుందో అంత గొప్ప ఫలితము కూడా ధనుష్కోటి తీర్థ స్నానము చేత కలుగుతోంది. ఆత్మవిద్యా భవేత్ సాక్షాత్ ముక్తిశ్చాపి చతుర్విధ. సాయుజ్యము, సారూప్యము, సామీప్యము, ఇట్లా చతుర్విధములైన మోక్షములున్నాయి. ఆత్మవిద్య కలిగితేనే ఆ మోక్షస్థితి కలుగుతుంది. ఆత్మవిద్య కలగాలి అంటే, నేను బ్రహ్మము అని అనుభవంలోకి రావాలి అంటే భక్తితో కూడిన శాస్త్ర విహితమైన కర్మాచరణము చేత ప్రీతి పొందిన భగవంతుడు చిత్తశుద్ధినిచ్చి జ్ఞానమునివ్వాలి. ఆ ఆత్మవిద్య కలగడానికి చేయవలసిన పరిశ్రమకు అంతటికీ కూడా పరమ సులభమైన ప్రత్యామ్నాయంగా ఎవరు ధనుష్కోటి స్నానం చేస్తున్నారో వారికి ఆత్మవిద్య, 4 రకములైన మోక్షములు కూడా లభిస్తున్నాయి. అంత గొప్పది ధనుష్కోటి తీర్థం. ఇందులో ధనుష్కోటిం మహాపుణ్యాం భుక్తిముక్తి ఫలప్రదాం ఆకల్పం పితృతృప్తి స్యాదత్ర పిండ నివాపనాత్. ఎవరైతే ఈ ధనుష్కోటి తీర్థానికి వెళ్ళి పితృదేవతలకి పిండ ప్రదానం చేస్తున్నారో వారు కల్పాంతము వరకు కూడా తృప్తిని పొందుతారు. అట్లా పితృదేవతలు తృప్తి పొందిన కారణం చేత వంశము నిలబడి వృద్ధిలోకి వస్తుంది. ఇన్ని ఫలితములు ఇవ్వగలిగిన పరమాద్భుతమైన తీర్థం ధనుష్కోటి తీర్థం. ఆ ధనుష్కోటి తీర్థం స్మరణ చేత మోక్షాన్ని ఇవ్వగలిగితే రామచంద్రమూర్తి యొక్క నామస్మరణము కూడా అంతే.
అది కూడా పాపభంజనం చేసి మోక్ష పదం వైపుకి నడిపించగలదు. ఇవాళ చెన్నై పట్టణంలో ఉన్న ప్రసాద్ గారు లోకానికి ఒక గొప్ప కానుకనిస్తున్నారు. 22వ తారీఖు అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠ జరుగుతోంది. ఆ ప్రతిష్ఠ జరుగుతున్న శుభతరుణంలో 2 అద్భుతమైన విషయాల్ని పక్కపక్కన చేర్చి దానిని గానరూపంగా లోకానికి అందిస్తున్నారు. శ్రీరామచంద్ర ధనుష్కోటి. ఈ మాట సంగీతపరంగా మళ్ళీ 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 వినపడుతుంటే ఎంతో రంజకత్వంతో సంతోషంతో దాన్ని వింటూ ఉంటారు. అలా వింటున్నప్పుడు ఒక్కసారి ధనుష్కోటి జ్ఞాపకానికి వస్తుంది, రాముడు జ్ఞాపకానికి వస్తాడు. ఇద్దరి వైభవం మనసులో తిరుగుతుంది. అలా స్మరించినంత మాత్రం చేత అందరికీ బహువిధ ప్రయోజనములు కలగాలని ఇటువంటి గాన రూపంలో ఈ అద్భుతమైన భక్తి కానుకను లోకానికి ఇస్తున్నారు. ఇంత చక్కటి విషయాన్ని స్కందమహాపురాణంతో అన్వయం చేస్తూ ఇటువంటి గానం చేయించి లోకానికి అందిస్తున్నటువంటి ఆ చెన్నై నివాసి అయిన ప్రసాద్ గారిని రామచంద్రమూర్తి సర్వకాలముల యందు కాపాడుగాక. అట్లే ఇది వింటూ ధనుష్కోటి తీర్థాన్ని, రామచంద్రమూర్తి వైభవాన్ని స్మరించిన వారికి అందరికీ కూడా ఆ సీతారామచంద్ర ప్రభువు యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణములు లభించి సర్వవిధ ప్రయోజనములను అభ్యున్నతిని పొందెదరుగాక. స్వస్తి. श्रीरामचन्द्र धनुष्कोटि 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 श्रीरामचन्द्र
धनुष्कोटि श्रीरामचन्द्र धनुष्कोटि श्रीरामचन्द्र धनुष्कोटि श्रीरामचन्द्र धनुष्कोटि श्रीरामचन्द्र धनुष्कोटि श्रीरामचन्द्र धनुष्कोटि श्रीरामचन्द्र धनुष्कोटि श्रीरामचन्द्र धनुष्कोटि श्रीरामचन्द्र धनुष्कोटि श्रीरामचन्द्र धनुष्कोटि श्रीरामचन्द्र धनुष्कोटि श्रीरामचन्द्र धनुष्कोटि श्रीरामचन्द्र धनुष्कोटि श्रीरामचन्द्र धनुष्कोटि श्रीरामचन्द्र धनुष्कोटि श्रीरामचन्द्र धनुष्कोटि श्रीरामचन्द्र धनुष्कोटि श्रीरामचन्द्र धनुष्कोटि श्रीरामचन्द्र धनुष्कोटि श्रीरामचन्द्र धनुष्कोटि श्रीरामचन्द्र धनुष्कोटि श्रीरामचन्द्र धनुष्कोटि श्रीरामचन्द्र धनुष्कोटि श्रीरामचन्द्र धनुष्कोटि श्रीरामचन्द्र धनुष्कोटि श्रीरामचन्द्र धनुष्कोटि श्रीरामचन्द्र धनुष्कोटि श्रीरामचन्द्र धनुष्कोटि श्रीरामचन्द्र धनुष्कोटि श्रीरामचन्द्र
श्रीरामचन्द्रधनुष्कोटि 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 श्रीरामचन्द्रधनुष्कोटि
श्रीरामचन्द्र धनुष्कोटि 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 श्रीरामचन्द्र धनुष्कोटि
श्रीरामचन्द्रधनुष्कोटि 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 श्रीरामचन्द्रधनुष्कोटि
धनुष्कोटि श्रीरामचन्द्र 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 धनुष्कोटि
श्रीरामचन्द्रधनुष्कोटी 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 श्रीरामचन्द्रधनुष्कोटी
श्रीरामचन्द्र धनुष्कोटि 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 श्रीरामचन्द्र धनुष्कोटि
श्रीरामचन्द्र धनुष्कोटि श्रीरामचन्द्र धनुष्कोटि श्रीरामचन्द्र धनुष्कोटि श्रीरामचन्द्र धनुष्कोटि श्रीरामचन्द्र धनुष्कोटि श्रीरामचन्द्र धनुष्कोटि श्रीरामचन्द्र धनुष्कोटि श्रीरामचन्द्र धनुष्कोटि श्रीरामचन्द्र धनुष्कोटि